ఎప్పుడూ కోపపడటానికి ముందు ఆలోచించు, ఈ విషయం 10 సంవత్సరాల తర్వాత కూడా నాకు గుర్తుంటుందా అని. నిజాయితీగా ఉండటం ద్వారా ఎక్కువ మంది స్నేహితులు రావచ్చు, కానీ నిజమైన వారు మాత్రమే వస్తారు. కళాకారుడు లాగా ఆలోచించు, కానీ శాస్త్రవేత్తలా విఫలమై మరియు నేర్చుకో. నీ బాధ్యతలను సీరియస్గా తీసుకో, కానీ నీతో సీరియస్గా ఉండకు. నీకు అన్నీ రావడానికి సాధ్యం కాదు. ఎప్పుడూ ఏదో ఒకదాని కోసం ఏదో ఒకటి త్యాగం చేయాలి. అందరికీ స్నేహితుడివైతే నీకు నిజంగా శత్రువులు ఉంటారు. ఒంటరిగా ఉండటానికి భయపడకు, ఎందుకంటే ఒంటరిగా ఉండటం మంచిదే. నీకు 2 చెవులు మరియు 1 నోరు మాత్రమే ఉన్నాయి, వాటిని అదే కొలతలో ఉపయోగించు. ఎక్కువ ఆశించేవారు నీకు తక్కువగా సహాయం చేసేవారు. నువ్వు నిన్ను మాత్రమే ఆడించగలవు, ఇతరులను కాదు. నీ తల్లిదండ్రులు అనేక సార్లు సరిగ్గా చెప్పవచ్చు, చదువుకోని వారు కూడా సలహా ఇస్తే అపహాస్యం చేయకు. నీ భయాన్ని అధిగమిస్తేనే నీవు అధిక ధైర్యం పొందుతావు. నువ్వు అన్ని పువ్వులను కత్తిరించగలవు, కానీ వసంతకాలం రాకుండా చేయలేవు. ఎవరినైనా సరే నీ ప్రాధాన్యంగా చేసుకోకు, వారు నిన్ను ఆప్షన్గా చూస్తే. ఇతరులు ఏమనుకుంటున్నారో పట్టించుకోకు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఆమెను నువ్వు ఎక్కువగా చూశావంటే ఆమె నిన్ను తక్కువగా భావించే అవకాశం ఎక్కువ. నీ పురోగతిని పంచుకో, లక్ష్యాలను కాదు. అప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ప్రేరణ పొందుతావు. కల్పన కంటే చర్య ఎక్కువ స్పష్టతను ఇస్తుంది. కొత్త జీవితం కోసం నీవు ఆలోచించలేవు, ఆచరణ చేయాల్సిందే. నీవు చేసే ప్రతీదీ ఒక చుక్క, ఈ చుక్కలను ఆ తర్వాత ఒకదానితో కలుపుకోవచ్చు. నీ జీవితంలో ఉన్నది కృతజ్ఞతగా తీసుకో, మరియు మంచిదైనది చేయడానికి ప్రయత్నించు. కొత్త అనుభవాలను వెతికితేనే నీవు సంపన్నం అవుతావు. అతిగా ఆలోచించడం నీ జీవితాన్ని క్షీణత చేస్తుంది. నీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకోవాలంటే వెనక నుంచి మంచి మాటలు మాట్లాడేవారిని, ఎదుట నుంచి సూటిగా మాట్లాడేవారిని చూసుకో. వారి చర్యలు మాట్లాడితే వారిని నిజంగా అర్థం చేసుకోవచ్చు. ఎవరితోనైనా భావోద్వేగంగా అనుబంధం కలిగించుకోకు. మనుషులు మారిపోతారు, అత్యంత సన్నిహిత మిత్రులు కూడా ఒకరోజు అన్యులుగా మారవచ్చు. ఎవరినైనా మిస్ అవుతున్నావంటే వారిని తిరిగి జీవితంలోకి తీసుకురావలసిన అవసరం లేదు. మిస్ అవడం మర్చిపోవడంలో భాగం. మొదట ఒకరిని వారి రూపం ఆధారంగా ఎంపిక చేసుకుంటారు, కానీ ఆత్మీయతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం వస్తుంది. మళ్లీ మీ ఎక్స్తో ఉండటం అంటే స్నానం చేసి మళ్లీ మురికి అండర్వేయర్ని వేసుకోవడం లాంటిది. ఒకసారి ప్రేమలో పడిన తర్వాత మళ్లీ ప్రేమలో పడవచ్చు. ఎవరో నిన్ను వదిలి వెళ్లారంటే అది మంచిదే. అందరూ మొబైలులో టైం వేస్ట్ చేస్తుంటే మీరు జీవితం గురించి తెలుసుకోవాలని ఇక్కడి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి.